ఈ ప్రభుస్వామి దేవాలయం పురాతనమైనది. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే దక్షయజ్ఞం లోపల శివుడు కోపించి దక్షుడి మీద కోపించి ఇక్కడ వెలిసినటువంటి ప్రభుస్వామిని వెలిసింపజేసిండు. ఆ విశేషతతోనే ఇక్కడ ప్రభుస్వామి దేవాలయము మరియు ప్రభుస్వామి కోపమించి కాలభైరవుని సృష్టించి ఈ దేవాలయానికి ప్రతిష్ట గావించుడు. ఈ దేవాలయం లోపల ప్రభుస్వామి, పార్వతి, గణపతి, కాలభైరవుడు, శృంగి అనే విగ్రహాలు పురాతనమైనవి. ఆ విగ్రహాలను అలాగే ఉంచుకొని మేము ఈ దేవాలయాన్ని పునరావృతం చేసినాం. ఈ దేవాలయానికి ఈ లొద్ది లోపల వెలిసిన దేవర లొద్ది అని చెప్పి ఈ ఆలయానికి పాత ప్రతిష్ట ఉన్నది. ఈ లొద్ది పేరు దేవర లొద్ది అని చెప్పి పాత ప్రతిష్ట ఉన్నది. అందువలన ఈ ప్రభుస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి పాత విగ్రహాలను ఎలాంటి భిన్నం కలగకుండా ఈ ఆలయ నిర్మాణం జరిపి పాత విగ్రహాల స్థానంలో కొన్ని బయట ప్రతిష్ఠించి నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, సంతానలక్ష్మి, కాలభైరవుడు, ధ్వజస్తంభము, నవగ్రహాలు ఇవి నూతనంగా మేము నిర్మించుకొని ఈ పురాతన ఆలయం శివాలయం ఉన్నటువంటి మా నాన్నగారు అయిన క్రీస్తు శేషులు జంగం చిన్నయ్య గారి నిత్య ధూప నైవేద్యం జరిపించి ఈనాటికి కూడా ఆయన మార్గంలోనే ఇంత పెద్ద టెంపుల్ని నిర్మించినాము. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మార్గం నుంచే మేమందరం కూడా ఆయన ఆశీస్సులతోని ఇంకా దీనికి ఇంతంతలుగా ఇంకా చాలా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. గ్రామ ప్రజల సహకారంతో కానీ మండల ప్రజల సహకారంతో కానీ అందరితో కలిసిమెట్టుగా ఈ ఆలయానికి అభివృద్ధికి కృతజ్ఞతలు. ఈ శివాలయానికి చాలా పురాతనమైన స్టోరీ ఉంది. ఈ శివాలయం దగ్గరికి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడానికి వస్తారు. ప్రతి సోమవారం కాకుండా చుట్టుపక్కల ఉన్న 3 విలేజ్లు 4 విలేజ్లే కాకుండా ప్రతి సోమవారం ఇక్కడ పూజలు చేయడానికి వస్తుంటారు. శివరాత్రి రోజు మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ మండల్లో కైలపాపన తర్వాత ముఖ్యమైన దేవాలయం ఏదైనా శివాలయం ఉందంటే వైకుంఠపూర్ శివాలయం అని చెప్పుకుంటారు. ఈరోజు ఈ 3 రోజుల ఇది ఒకటి హోమం, యజ్ఞం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని ఈ దేవాలయాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. దాంతోపాటే కొన్ని నూతన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలామంది దాతలు చాలా రకాలుగా వాళ్ళ కంట్రిబ్యూషన్ చేసి దేవాలయంకి డెవలప్మెంట్కు కృషి చేసిండ్రు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొంతమంది ఆర్మీ జవాన్లు కలిసి కూడా ఒక గజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఖర్చులు కూడా వాళ్ళు మొత్తం భరించుకున్నారు. ఇక్కడున్న విలేజ్ నుంచి ఎవరైతే పెళ్లి చేసుకుని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ హారతులు ఇవ్వడంతో పాటు వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా కృషిగా దేవాలయానికి అర్పణలు దానం సమర్పించుకోవడం జరిగింది. గజస్తంభము, గోపురము, నవగ్రహాలు, అష్టలక్ష్మి హనుమంతుడి విగ్రహంతో పాటు వివిధ రకాలైనటువంటి కొత్త విగ్రహాలను నిర్మించడం జరిగింది. ఇది మన నిర్మల్ డిస్టిక్లోని అతి పురాతనమైనటువంటి శంకరుడి యొక్క విగ్రహము ఇక్కడనే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శివరాత్రి అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మనకు యజ్ఞము మరియు గజస్తంభము, గోపురము ఇవన్నీ నిర్మించడం జరిగింది. దీనికి అనేక మంది భక్తులు రావడం జరిగింది. దీంతో పాటు మనకి ఇక్కడ అన్నదానము 3 days నుంచి జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గజస్తంభం, గోపురం విగ్రహం మొత్తం ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతోటి భక్తులు రావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు పాత గుడి ఉన్నప్పుడు మాకు అప్పటి నుంచి మేము 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అప్పటి నుంచి అంతే ఉండే. ఈ గుడికి దాతలు అందరూ వచ్చారు, అందరూ ముందుకు వచ్చారు. ఈ గుడి మాకు కట్టారు. అందరూ దాతలు ముందుకొచ్చి శిఖరం ఎక్కించారు. గజస్తంభము ఆర్మీ జవాన్లందరూ కలిసి వాళ్ళు జవాన్లు ఎక్కించారు. గజస్తంభము మాకు 3 రోజులు ఇక్కడ యజ్ఞము, పూజ అన్నీ జరిపారు. అందరూ అక్కలు, అన్నలు అందరు వచ్చి ఇక్కడ పూజ